సంఘ సేవ లేకపోతే దేశ సేవ ఇలాంటివి చాలా తక్కువ వస్తుంది. అలాంటి వారిలో చేసే కార్యక్రమాలు అనేకమైతే 214 కార్యక్రమం ఇలాంటి కళ్యాణం చేయాలి. వికలాంగులకు కూడా కళ్యాణం చేయొచ్చు, వారికి కూడా ఫ్యూచర్ ఉంటుంది, వారికి కూడా పిల్లలు ఉంటారు, వారికి కూడా ఒక భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక చక్కటి ఆలోచన తీసుకొచ్చి దానికి ఒక వేదికని ఏర్పాటు చేశారు. అంటే పెళ్ళంటే ఏదో మామూలుగా ఒక గుడిలో కళ్యాణం చేసేసి వాళ్ళకి ఏదో తోచింది పెట్టేసేసి పంపించడం కాకుండా వారికి సమస్తం వీరే సప్లై చేస్తూ వీళ్ళిద్దరూ అంటే ఎవరైతే భార్యాభర్త కాబోతున్నారో ఆ వధూవరులు వచ్చి కూర్చుని ఆ కార్యక్రమాన్ని వారి కళ్యాణాన్ని వారు చేసుకోవడం తప్పనిసరి కాబట్టి వాళ్ళిద్దరూ వచ్చి వారి సంబంధించి వచ్చి వారితో కూర్చుని కళ్యాణం చేసుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వీరికి రకరకాల భోజన పక్ష పదార్థాలను కూడా వారికి పెట్టడం, అలా వీరే కాకుండా అలాంటి ఉపాసకులను పిలవడం, మంచి పండితుల్ని పెట్టడం, మంచి మంచి రాజకీయవేత్తల్ని పిలవడం, అందరి ద్వారా వారికి ఆశీర్వచనాన్ని అందించడం అది ఒక ఉద్దేశం అనుకుంటే ఇది పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో చేసేదైతే ఈ విధంగా చేయదు. లేకపోతే అంటే మొత్తం టీవీ ఛానల్స్ వీటితోనే కవర్ చేస్తూ కార్యక్రమం ఏమీ చేయకుండా చేసేవారు చాలామంది ఉండొచ్చు. కానీ ఉపేంద్ర గుప్తా చేసే కార్యక్రమానికి విశేషమైన వారి వెనకాల కూడా చాలా కృషి ఉండొచ్చు. ఇలాంటి వారిని గుర్తించడము కష్టం, గుర్తించి చేయడము కష్టం. ఇవాళ మనతో పాటు కాంగ్రెస్ లీడర్ సుజాత గారు కూడా ఇక్కడ ఉండడం, వారు కూడా వీరిని ఆశీర్వదించడానికి రావడం చాలా విశేషమైన కార్యక్రమం. మీరు అందరూ కూడా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలి. అందరూ భగవద్భక్తిలోనే ధరించలేదు. కొంతమంది దేశ సేవ చేస్తారు, కొంతమంది పశు సేవ చేస్తారు, కొందరు హ్యూమానిటీ, మనకి వాళ్ళకి హ్యూమానిటీ ఉండాలి అని చెప్పి మనం చాలామంది చెప్తున్నాం. అలాంటి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉపేంద్ర గుప్తా గారు ముందుండి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం, వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాన్ని కలిగించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి కార్యక్రమాన్ని. అలాగే అలాంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకం అవ్వాలని మనస్ఫూర్తిగా మళ్ళీ సస్పెండ్ చేస్తుంది. लाइट वसई माता की जय, वसई माता की जय, वसई माता की जय माता, जय माता। शतमानं भवति शतायुः अमर्तधन्मङ्गलानि भवन्तु आयुरारोग्यन्तैर्भद्रायुर्भवन्तु आयुर्वंशाभिवृद्धिरस्तु। కొంచెం తెలంగాణ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు సర్వ సుజాత గారు కూడా ఇక్కడికి వచ్చి ప్రముఖ సంఘ సేవకులు ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చి నూతన పరిపాలన ఆచరిస్తున్నారు. వచ్చిన అతిథులందరికీ కూడా ఎంపిగా వారి యొక్క ఆఫీసు కలగాలని చెప్పి ఆమె ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఇచ్చి అమ్మగారు తెలుసా, 1000 మంది స్కంద టెంపుల్ ఇచ్చి మేడం పట్టుకోండి మేడం ఒకసారి చూడండి. ఇద్దరు అదృష్టవంతులు ఇలా అమ్మగారు మేడం పెళ్లి చేసి పుణ్యం కట్టుకుంటున్నాం. నువ్వు అదృష్టవంతులు. మేము ఇంటికి వచ్చి అక్షతలు వేస్తున్నాం. తిరుపతి శ్రీ వైభవ ఏకదేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద
చారిత్రకవేత్త. ఈ మధ్య అమెరికాలో కూడా ఆమె హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి చక్కటి యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా నిర్వహించి భారతదేశానికి వచ్చారు. చాలా గర్వకారణం. మన హిందూ ధర్మాన్ని రక్షిస్తూ చక్కటి పూజలు, వరలక్ష్మి వ్రతాల గురించి, అలాగే స్త్రీలు చేసుకోవాల్సినటువంటి వ్రత నోముల మహిళలన్నీ కూడా ఆవిడ వివరిస్తూ ఉంటారు. మా చంద్రకాంత రావాలి ఎక్కడ ఉన్నా